మొదటిసారి ఇలా ఎండు రొయ్యలతో పికిల్ పెట్టానండి. చాలా బావుంది. చికెన్ పికిల్, మటన్ పికిల్ లానే ఇలా ఎండు రొయ్యల పికిలు తింటుంటే క్రిస్పీగా అదిరిపోయిందనమాట. కొంచెం ఎండు రొయ్యలతో కూడా మనం చక్కగా పికిల్ చేసేసుకోవచ్చు. ఇది రాగంబలి తాగినప్పుడు, పెరుగన్నం తిన్నప్పుడు క్రిస్పీగా ఉందండి. జీడిపప్పు పలుకుల్లా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి రూ. 30కి తీసుకొచ్చానండి ఎండు రొయ్యల్ని. చక్కగా వీటి తలలు తీసేసి పెనం పైన వేయించుకొని, చక్కగా వేడి నీటిలో నానబెట్టి కడిగేసుకొని, మళ్ళా వీటిని ఎండలో ఒకరోజు ఎండబెట్టినవి ఇవి పచ్చడికి యూజ్ చేసుకోవాలి. పెనంలో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఎందుకంటే పచ్చడి కదా! ఇది 6 నెలల వరకు నిలవ ఉంటుంది. ముందు రొయ్యలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేగితే పచ్చడి బావుంటుంది. సో, ఇప్పుడు ఇందులోనే అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అంతేనండి. స్టవ్ కట్టేసి కారము, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి వేసి వేయించుకోవాలి. ఫైనల్‌గా నిమ్మరసం వేసేసుకుంటే క్రిస్పీగా ఉండే ఎండు రొయ్యల పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి.